వాళ్ళని చేయనీయలేదు, కాంట్రాక్టర్ని చేయనీయలేదు, వీలు చేయలేదు, కేవలం బదనాం చేస్తూ గడుపుతూ వచ్చిండ్రు. ఇలా ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళకు ఉరితాడయింది. ప్రజలు ఎవడు నమ్మడు. నువ్వు పడ్డ వర్షాన్ని నీళ్ళు వాడుకుంటలేవు, పడం దగ్గర సాగులు చెప్తున్నావు. ఇలా జనం నమ్మే పరిస్థితి లేరు. పంపు హౌజ్ల దగ్గర రెడీగా నీళ్లు ఉన్నాయి, ఆన్ చేస్తే పంపు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అంతే. ఎత్తిపోసే దగ్గర నీళ్లున్నా నీళ్ళు వాడుకోకుండా అబద్ధాలు చెప్పింది ప్రజలు చూసి వస్తున్నారు. ఇలా ఎందుకు 1,00,000 క్యూసెక్లు కిందికి వెళ్తున్నా వాడతలేరంటే మాకు అనిపించింది. ఇంతకుముందు కొంతమంది రైతులు ఫోన్ చేసి చెప్పారు, అన్న ఏం లేదు, ఇదంతా పంటలు పండితే రైతు బంద్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళా బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒడ్లు కొనాల్సి వస్తుంది, మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాల్సి వస్తుంది. నీళ్ళు ఎత్తిపోయకుండా ఆ పిల్లర్లు ఉంగిపోయినామని చెప్పి ఆ సాగు చెప్తే ఇటు 70% మొత్తం కూడా అది సరిపోతుంది. ఇటు తుంగభద్ర కృష్ణా నదిలో ఉన్నటువంటి దానిపైన ఏదో చెప్పొచ్చు, వర్షాలు లేవు, నీళ్ళు వస్తలేవని. కేవలం రైతులపైన కచ్చగట్టి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, ఎలక్షన్లు ఇచ్చినా మీరు ఇవ్వాల్సి వస్తుందనే దాంతో ఇలా ప్రజల గొంతుకు వస్తున్నారు, కరువు కాటకాలకు నెట్టేస్తున్నారు. ఈ సీజన్లో హైదరాబాద్లో కూడా తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి. కమర్షియల్ కాంప్లెక్స్లలో, హోటల్స్లలో నీళ్లు దొరుకుతలేవు, కొంటే కూడా దొరుకుతలేవని చెప్తా ఉన్నారు. ఇక్కడ నువ్వు పైన కృష్ణానదిలో అల్లమట్టి నిండి నారాయణపూర్ నిండిన తర్వాత జూరాలకు వచ్చి జూరాల నిండిన తర్వాత శ్రీశైలంకి వచ్చి శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్కి వచ్చిన తర్వాత పుణ్యకాలం అంతా అయిపోతుంది. ఆషాఢం దగ్గర వచ్చింది, శ్రావణమాసం అయిపోయింది, ఆషాఢం వచ్చింది. ఆషాఢం తర్వాత ఇంకా 2-3 కార్తీలు వస్తే కథం అయిపోయాయి. ఈ పాటికి నార్లేసి కలుపులు తీసే పరిస్థితి, కలుపులు తీసి యూరియా జిల్లేటువంటి పరిస్థితి. ఇలా యూరియా కూడా లేదు మీకు కనుక యూరియా దొరకలేదని గొడవ చేస్తారు, చేనులు వెళ్ళిపోయినామని గొడవ చేస్తారు. అక్కడ ఇక్కడ పంటలు పండితే రైతు బంధు అడుగుతారు. మళ్ళీ రైతు బీబీ ఇవన్నీ ఎందుకు? పంచాయతీ నీళ్ళు ఎత్తిపోయకుండా, యువతల నీళ్ళు ఎత్తిపోయకుండా కుంగిపోయిన పిల్లల మీద వేసి కాలం గడుపుదాం, ఇటు పైన నీళ్ళు వదులుతారని వాళ్ళ మీద చెప్తాం. కర్ణాటక మీద, మహారాష్ట్ర మీద, ఆ రాష్ట్రాల మీద వేద్దామనేటువంటి ఆలోచనతో ఇలా ప్రభుత్వం ఉంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఈ కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా తెలంగాణలో తాగునీరు సాగునీరుకు కొరత ఉండొద్దనే 100 టీఎంసీల రిజర్వాయర్లు కట్టిండు ముందు జాగ్రత్తల. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 1 టీఎంసీ నీళ్ళ రిజర్వాయర్ కూడా కట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ముందు చూపు లేదు, రైతుల పట్ల లేదు. మొన్ననే మాట్లాడి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, నీళ్ళు వచ్చేటప్పుడు కడవలల్లా, బిందెలల్లా, హౌజులల్లా నింపుకుంటారు కదా అని, లిఫ్ట్ వచ్చేటప్పుడు నింపుకోవాలని. మరి లిఫ్ట్ వచ్చినప్పుడు నింపుకోవడానికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 1 టీఎంసీ లేదంటే ఆనాడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 60-70 టీఎంసీ రిజర్వాయర్లు, 100-200 పైన టీఎంసీలు ఇక్కడ రిజర్వాయర్లు కట్టి, పంప్ హౌజులు కట్టి 2 సంవత్సరాలు కరువు వచ్చినా, ఎల్నీలో లాంటివి 2 సంవత్సరాలు వచ్చినా తాగునీటికి ఢోకా లేకుండా, సాగునీటికి ఢోకా లేకుండా రైతులు సంతోషంగా ఉండాలి. ఈ భారతదేశంలో ఎక్కడ కరువు వచ్చినా రైతుల కష్టాలు ఉంటాయి, కానీ తెలంగాణలో మాత్రం 2 సంవత్సరాల కరువు వచ్చినా కూడా తెలంగాణలో పంటలు పండిన పంట దేశానికి కరువు వచ్చినా, సగం దేశానికి కరువు వచ్చినా ఇక్కడి నుంచి పంటలు పండి అన్నం పెట్టొచ్చు అనే స్థాయిలో ఆలోచన చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం కక్షలతో, కుతంత్రాలతో, కుట్రలతో రైతులను గొంతుగోస్తూ స్కీమ్లు అమలు చేయలేక ప్రభుత్వాన్ని బదలాం చేసి, కేసీఆర్ను బదలాం చేసి కాలం గడపాలని చూస్తే మీకు కాలం చెల్లదు. గుర్తుపెట్టుకోండి. మీ మాటలకు ఎవడు నమ్మడు. ఈ ప్రభుత్వం చెప్పే మాటలన్నీ కూడా తప్పు మాటలు. ఇవన్నీ కూడా అంటే అవినీతి 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 అని, అంటే అప్పులు 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 అని. ఈ దేశంలో అందరికన్నా తక్కువ అప్పులు తీసింది తెలంగాణ రాష్ట్రమే. అప్పులు ఎవరికంటే వాడికి ఇవ్వరు, కెపాసిటీ ఉన్నోనికే ఇస్తారు. ఇంకా ఎఫ్ఆర్బిఎంకు పరిధిలో ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకునేటువంటి కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంకి ఉంది.
ఈ ప్రపంచంలో అప్పులు చేయని దేశమే లేదు. అగ్రభాగమైన అమెరికా కూడా అప్పులు చేసింది. అప్పుల పేరు మీద కాలం గడపొద్దు. చూడండి, మీరు ఇలా క్యాబినెట్ ఉంది కదా, చూడండి సాయంత్రం ఇదే కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరమే దిక్కవుతుంది. నీళ్లు వెళ్తున్నాయి, గూగుల్లో బట్టి చూస్తున్నారు. రేపు తాగునీరు కష్టమైతే ప్రజలు తిరగబడతారు. బేషేజాలకు పోవద్దు. కంపల్సరీ కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేసుకొని మల్లన్న సాగర్ నుంచి ఇంకా మిగతా రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ తెప్పించుకుందామనేటువంటి ప్రతిపాదన పెడతారు. వార్పుట్ బేస్లో చేస్తారు. చూడండి, కంపల్సరీ కూడా ఇలా ఈ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కానీ గ్రామాల్లో కానీ ప్రజలారా తాగునీరుకు కష్టం వచ్చిందంటే ఈ ప్రభుత్వమే కచ్చగట్టి, మీరు ఓట్లేసి గెలిపించినందుకు మీ పైన కచ్చగట్టి ఇలా మిమ్మల్ని గొంతుకోసే కార్యక్రమం చేస్తున్న సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను చెప్తున్నా. ఇంకో రెండో విషయం, మేము మా హాయంలో కేసీఆర్ గారు గజ్వేల్లో మీటింగ్ పెట్టిన పర్మిషన్ ఇచ్చింది. మేము స్వయంగా, నేను క్రీడాశాఖ మంత్రిగా ఉన్నా, చాలా పార్టీ వాళ్ళు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతారంటే అందరికి ఇచ్చినాం. ఇవాళ సరూర్ నగర్ స్టేడియంలో కూడా ఎవరు పర్మిషన్ అడిగినా అందరికి ఇచ్చినాం. మీరు చూడండి, అన్ని పార్టీలకు ఇచ్చినాం. మరి ఇవాళ ఒక విద్యార్థులు ఆందోళన ఉన్నారు, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వకపోతే, పార్టీ ఒక భరోసా ఇవ్వకపోతే వాళ్ళు ఆందోళనకు గురవుతారు, నిరాశకు గురవుతారు, చెడు అలవాట్లకు బాధిత అవుతారు. వాళ్ళు ఇంకా ఏం ఆవేశంతో ఏమైనా చేసుకోగలరు. ఒక భరోసా ఇద్దాం, ఆ సమావేశం నుంచి మేము వచ్చి మీకు ఆదుకుంటాం, మిమ్మల్ని అన్ని రకాలు కాపాడుకుంటాం, భయపడకండి నేను ఒక భరోసా ఇస్తామని చెప్పి సరూర్ నగర్ మీటింగ్ పెడితే సరూర్ నగర్ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా కోర్టు ఇచ్చింది పర్మిషన్. కోర్టుకు మీ అందరి తరఫున న్యాయాన్ని నమ్ముకున్నాం మేము కనుక వాళ్లకు, న్యాయమూర్తులకు ధన్యవాదాలు. కోర్టుకు, చట్టాన్ని మేము గౌరవిస్తాం కనుక సరూర్ నగర్లో మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఇలా మేము హైకోర్టుకు పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఇలా మాకు ఏర్పడతా ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఒకటి తిట్ల హామీ మాత్రం నెరవేరింది. వాళ్ళకి తిట్లు తప్ప ఏం లేదంతే, అబద్ధాలు, తిట్లు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా న్యాయం, ధర్మం మా వైపు ఉంటుంది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా మీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మా ఒత్తిడి చేసే కార్యక్రమాలు గ్యారంటీగా ఉంటాయి. పోలీసులతోన, లాఠీలతోన ఎప్పుడు ఆపలేరు. వెంటనే నీరు వృధాగా వెళ్ళిపోతా ఉంది కిందికి, పట్టిసీమ నింపుకుంటా ఉన్నారు. వెంటనే మీరు 1,00,000 క్యూసెక్ల నీళ్ళు వెళ్తున్నాయి. వేసేజాల పోకుండా కండపల్లి పంప్ హౌస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాందే అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇగో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చింది, మనది అశోక్ నగర్. మరి అశోక్ నగర్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచా? చెప్పండి. రాహుల్ గాంధీ గారు చెప్పింది కూడా యాక్టింగా? పెయిడ్ బ్యాచ్లు, పెయిడ్ చేసిన లాంటివి ఏం లేవు. అంతా ఇలా అవసరం తీరింది కనుక అట్లే మాట్లాడతారు. ఓడ ఎక్కేటప్పుడు ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడే మల్లన్న, ఆ కథ ఉంది అన్నమాట. ఈ నర్సిటీ విద్యార్థులు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ ఇలా హక్కుల గురించి మాట్లాడితే, ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే వాళ్ళు పెయిడ్ బ్యాచ్లు, పెయిడ్ జేసీలు, పెయిడ్ వర్కర్స్ అని చిత్రీకరిస్తారు. తప్పది. ఖచ్చితంగా విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇలాంటి మాట్లాడితే దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి తప్ప ఉట్టిగా అభాండాలని